ఓ ఓ ఓ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే అందరికి. మనం ఉపాసన విషయములో ధ్యానం చేసేటప్పుడు అనగా ఏదైనా లక్ష్యం, అది భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అక్కడ వచ్చే విఘ్నాలు ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రపంచంలో బ్రహ్మాండం మీద పరిశోధన చెయ్యడం అది కఠినమైన పనే. కానీ అంతర్గత మనస్సు మీద చేస్తున్నటువంటి పరిశోధనతో ఎంత కఠినముగా ఉంటుందో అంత కఠినమైన పని బాహ్య బ్రహ్మాండమున ఉండదు. అక్కడ మనం పదాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి చూడండి, ఇతరులని మనం ఏదైనా అనడం చాలా ఈజీ. ఇతరులకు సలహాలు ఇవ్వడం, అది ఆహార విషయం కానివ్వండి, ఆభరణాల విషయము కానివ్వండి, ఏదైనా విషయము కానివ్వండి, ఇతరులకు సలహాలు ఇవ్వడం చాలా సరళం. కానీ ఆ స్థితిని మనపైన మనం అన్వయించుకోవాలి అంటే చాలా కష్టం. అదే విధముగా ఈ ప్రపంచంలో మనం ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ఉదాహరణకి ఒక విద్యార్థి, నేను ఈ సంవత్సరము మామూలుగా వాళ్ళకి వార్షిక అటెండెన్స్ దాదాపు 220 days ఉంటుంది విద్యార్థికి. నేను ఈసారి 220 రోజులు నేను స్కూల్కి డుమ్మా కొట్టకుండా వెళ్ళాలి అని ఒక లక్ష్యం ఒక విద్యార్థి పెట్టుకుంటే, ఇక మీరు ఊహించుకోవచ్చు అతను దేన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఆ సంవత్సరాదు అంతా శుభకార్యాలు కానీ, ఇంట్లో ఫంక్షన్స్ కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ఆ 220 days వర్కింగ్ డేస్ ని పూర్తి చేసుకోగలుగుతాడు. అలాగే యోగములో కూడా విఘ్నాలు ఉన్నవి. మనం అంతర్గత సాధన చేసేటప్పుడు ముందు శారీరక విఘ్నములు చెప్పాడు మనకి. ఏమిటి? మనము శారీరక విఘ్నములో జ్వరాది రోగములు మనకు విఘ్నము కలిగిస్తవి. మనం అనుకున్నాం, నేను ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి అనుకుంటా. మరి ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి అనుకుంటే ప్రతిసారి మనకు ఇతరుల వల్లనే విఘ్నము కలగకపోవచ్చు. కొన్ని సందర్భాలలో మన శరీరమే మనకు విఘ్నం కలిగిస్తుంది. అది ఎలా అంటే వ్యాధులు. ఎలాంటి వ్యాధులు అంటే జ్వరపీడిత శరీరం. శరీరంలో చాలా ఉష్ణోగ్రత ఎక్కువైపోయింది, జ్వరముతో పీడింపబడుతున్నాం. ధ్యానం చెయ్యగలుగుతామా అంటే చెయ్యలేము. అలాగే దీర్ఘకాల వ్యాధులు ఉన్నవి. వాటిని మనము తాత్కాలిక ఔషధాల ద్వారా కూడా దూరం చేసుకోలేము. మరి అప్పుడు కూడా మనం యోగ సాధన చేయడంలో కాస్త మనకు కష్టమే కలుగుతుంది. ఇది మనం తెలుసుకోవాలి అంటాడు. అందుకే మనం ఏం తెలుసుకున్నాం మొన్న? జ్వరాది రోగములు.
ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రారబ్ధ కర్మతో వచ్చిన శరీర అవయవ లోపాలైతే చికిత్స ద్వారా వాటిని ఎవ్వరు పూర్తి చెయ్యలేరు. అది కేవలం భ్రమ మాత్రమే. ఏది? తల్లి గర్భము నుండి శిశువు బయటకు వచ్చినప్పుడు ఏదైతే స్థూల శరీరానికి సంబంధించిన అవయవ లోపాలున్నాయో, అంటే అవుట్ సైడ్ కనిపించే ముక్కు, చెవు, కాళ్ళు, చేతులు, గుడ్డివాడిగా, మూగవాడిగా, చెవిటివాడిగా, ఇవన్నీ ఏవైతే లోపాలు పుట్టుకతో ఉన్నవో అవి తర్వాత నెలకో 2 నెలలకో బయట అంటే 3 నెలలకో వికాసం జరగకపోతే దానికి చికిత్స ఉందేమో లోకముల. కానీ తల్లి గర్భములో సంపూర్ణ వ్యాధిరహిత శరీర నిర్మాణం జరిగిపోవాలి. అందుకే గర్భిణీ స్త్రీ ఆహార విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ, స్థల విషయంలో కానీ, అధిక నవ్వడము కానీ, అది ఏడుపు కానీ, అధిక అశ్లీల చిత్రాల్ని కానీ, ఇవన్నీ ఏవి కూడా ఆమె చాలా జాగ్రత్తగా ఈ వాతావరణంలో ఉండకుండా చక్కటి ప్రశాంత వాతావరణంలో ఉండాలి అనేది నియమ నిష్టలు ఉన్నవి. అంటే రిస్క్ తీసుకోకూడదు. ఇప్పుడు తల్లి పక్కపక్క బాగా నవ్వింది అనుకోండి, మీకు నవ్వే అనిపిస్తూ ఉంది, ఆ శరీరము చక్కగా నిర్మాణం అయింది, కానీ అది కాస్త మెత్తగా ఉంది. ఇప్పుడు కుండ తీసుకోండి, మీరు బయట మీరు కుండని తయారు చేశారు, అది ఇంకా భట్టిలో చక్కగా కాచబడలేదు. అది అలాగే ఇంకొక వడియాలే మీరు పెడుతూ ఉంటారు, అవి ఎండకి కాస్త మంచిగా ఎండలేదు. మీరు ఇప్పుడు ఆ వడియాలని అంటే మీరు పెట్టింది ఉదయం, అప్పుడప్పుడే సూర్యుడు వచ్చాడు. మీకు ఇంట్లో ఉన్న ప్రయోగాలతో చెప్తున్నా. మీరు ఆ వడియాలని ఒక భాగం వైపు చక్కగా ఎండకపుందే దాన్ని మీరు మరల వేయాలి, తిరగవేయాలి అనుకుంటే మీరు చూడండి, జాగ్రత్తగా ఆలోచిస్తే వడియం ఇరిగిపోతూ ఉంటుంది, అతుక్కుంటుంది ఒకదానికొకటి. మరి ఇంత జాగ్రత్తగా తీసుకున్న మనము గర్భములో శిశువు యొక్క శరీరం చాలా మెత్తగా ఉంటుంది, అది ఇంకా పాకానికి రాలే. ఆ సమయంలో తల్లి చాలా గట్టిగా ఏడ్చినా, పెకపెక నవ్వినా ఆ గర్భంలో ఉన్న శిశువు మీద అది ప్రెజర్ పడుతుంది. అంటే శిశువు మీద అంటే శిశువు యొక్క శరీరం మీద. అప్పుడు అవయవాలలో వంకర టింకరయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ శరీరం ఇంకా చక్కగా ఆ టెంపరేచర్ లో అది మంచిగా అగ్నికి ఇంకా దాన్ని మనం కాచలేదు. అది ఇంకా అక్కడక్కడ ఇటుక ఎలా చక్కగా భట్టిలో దాన్ని గనక మనం ఇటుకని గనక మీరు గమనించండి, కాల్చకపోతే చాలా ఇటుకలు గోడ కట్టేటప్పుడు కూలిపోతూ ఉంటవి. అందుకని ఇటుకల నుండి కూడా పరీక్షణ జరుగుతుంది. కుండ కూడా అంతే, కుమ్మరివాడు కుండని మంచిగా కాల్చకపోతే దారిలోనే కుండ ఏ భాగానికి ఆ భాగం ఇచ్చుకపోతూ ఉంటుంది. గ్రామీణ జీవితం వాళ్ళకు తెలుస్తుంది కుండ మంచిగా కాల్చబడిందా లేదా అని. ఎక్కువ కాల్చినా ఇచ్చుకుంటుంది, అది తక్కువ కాల్చబడినా ఇచ్చుకోబోతుంది. అలాగే గర్భంలో శిశువు కూడా అంతే. అలాగే ఇప్పుడు మన శరీరం, మనం ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ఆరితేరనే లేదు. అప్పుడప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో యోగాభ్యాసం ప్రారంభించాం. మరి దానికి చాలా ఆధారం శరీరం. శరీరం రోగరహితంగా ఉండాలి. అందుకనే వాయువు అనగా వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు తప్పకుండా శరీరములో జ్వరం వస్తుంది. అందుకనే మనం దాన్ని నియంత్రించాలంటే ఏం చేయాలి? రెగ్యులర్ గా ప్రాణాయామం చేయాలి, ఆహారాన్ని గమనించాలి, మంచి నిద్ర తీసుకోవాలి, ఒత్తిడి లేకుండా ఉండాలి. ఇవన్నీ కూడా మనకు తోడవుతాయి ఆ సమయమున. అది మీరు గమనించుకోండి. శరీరాన్ని మనం సాధ్యమైనంత వరకు వాతావరణమునకు అనుకూలమైన ఆహారం తీసుకోవడం, అన్నమును కూడా మనం పొడిగా తీసుకోకుండా కాస్త సరళముగా ఆ దంతాల మధ్యలో నములేలాగా అది జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం మన శరీరంని గమనించుకోవాలి. అది వెంటనే దాని ప్రభావం పడుతుందంటే వెంటనే దాని ప్రభావం పడకపోవచ్చు.
కానీ ఏదో ఒక రోజు అది శరీరంలో చేరి అది మలము స్పష్టంగా పూర్తిగా బయటకు రాకపోగా ఆ మలం శరీరంలో ఉండిపోయి భయంకరమైన వ్యాధికి గురి చేస్తూ ఉంటుంది. అలాగే మనం శ్వాస, మనము ప్రాణాయామము చెయ్యకపోతే, అంటే వారములో ఏదో ఒక రోజు తప్పితే వేరే పక్కన పెట్టండి, కానీ ప్రాణాయామము చెయ్యకపోయినా మన శరీరం ఒక ట్యూబ్ సిస్టమ్ ద్వారా తయారైంది. ప్రాణాయామం చేసినప్పుడే ఆ పైపులో ఇరికిన ఆ చిన్న చిన్న కణాలు కిందికి గాని పైకి గాని వెళ్ళిపోతాయి. మనం చేయలేదనుకుంటే అక్కడ జామ్ అయిపోతుంది, అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అందువలన నియమిత జీవితమే శరీరానికి తేజస్సుని, ఆరోగ్యాన్ని, ప్రసన్నతను ఇస్తుంది. ఇంకోటి గమనించుకోవాలి, మనం ఎక్కడైనా ఏదైనా ఒక శుభకార్యంలో మనం రోజువారీ భోజనము కంటే ఎక్కువ తీపి పదార్థాలు, ఎక్కువ మసాలా పదార్థాలు, ఎక్కువ గోలిచ్చిన పదార్థాలు తిన్నామనుకోండి, ఒక పూట పులిహోర లాంటివి డ్రై ఉన్న రైస్ తిన్నాం, మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 hours తర్వాత అయితే నిమ్మ నీళ్ళు ఉప్పేసుకొని లేదా చక్కెర వేసుకొని తేనె వేసుకొని మజ్జిగ గాని త్రాగి ఆనాడు మనం సాధ్యమైనంత వరకు మరలా అటువంటి పదార్థాలని మనం తీసుకోకూడదు. తేలికగా శరీరం నీరసించకుండా మధ్యాహ్నం తిన్నాము కానీ మళ్ళీ రాత్రి చపాతీలు, కూర అలా హెవీగా మనం తీసుకోకూడదు. ఆకలిగా ఉంది అనుకుంటే తేలికగా ఒక 1/2 cup పాలు లేదా పండు, తేనె నీళ్ళు తీసుకొని మనం శరీరం మిషన్ మీద లోడు పడకుండా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడే మనం ఆయువుని పెంచుకుంటాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం, మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేగాని నాలికకి బానిసైపోయి మధ్యాహ్నం తిన్నాం, ఉదయం తిన్నాం, రాత్రి తిన్నాం, అలా 5-6 రోజులు ఇంట్లో పెళ్లి తంతువు పెట్టుకొని కంటిన్యూ మనం తింటూనే ఉన్నాం. అప్పుడు చూడండి, మీ శరీరం ఒక్కసారి విరేచనాలకో జ్వరముతో పీడింపబడితే మీ లక్ష్యం మధ్యలో ఆగిపోతుంది. ఎందుకంటే ధ్యానం చెయ్యాలంటేనే చాలా కష్టంగా కూర్చున్నాం మనం, మరి విఘ్నం వల్ల మళ్ళీ మొదటి స్థాయికి వస్తాము. అందుకనే ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి అంటే లక్ష్యములో ఎన్నో విఘ్నాలు ఉంటవి. ఆ విఘ్నాలని స్వయంకృత అపరాధముతో మనం కొని తెచ్చుకోవద్దు అనేది మనం వ్యాధితో విన్నాం. ఆ తర్వాత ఏంటి? అకర్మణ్యత. మనలో కర్మ చెయ్యాలనే ప్రవృత్తి ఉండాలి, కర్మను తప్పించుకోవడం ఉండకూడదు. తప్పకుండా క్రియాశీలత, స్వాధ్యాయము కూడా కర్మనే, అది గుర్తుంచుకోండి. ప్రతిరోజు గ్రంథ పఠనము కూడా కర్మనే. మనం ప్రతిరోజు గ్రంథ పఠనం చెయ్యాలి. చక్కగా రామాయణమో, మహాభారతమో, వేదమో, ఉపనిషత్తులో, దర్శన శాస్త్రాలు అర్థం కాకపోని ఒక పారాగ్రాఫ్ సంస్థ భాషలో ఉన్న ఏదైనా గ్రంథాన్ని మనం చదువుకోవాలి. నిరంతరము సత్సంగానికి వెళ్ళాలి, విద్వాంసుల ప్రవచనాలు వినాలి. ఇలా నిరంతరము మనం ఒక లక్ష్యముతో ఉండాలి. అకర్మణ్యత అంటే స్వాధ్యాయం నిన్న చేసాం, ఇవాళ వదిలిపెట్టాం, అలా కాదు. శరీరం సహకరించినా సహకరించకపోయినా దానికి ఇవ్వాల్సిన ఆసనం ఇచ్చి, దానికి ఇవ్వాల్సిన భోజనం ఇచ్చి, దానికి ఇవ్వాల్సిన విశ్రాంతినిచ్చి కూడా మనం స్వాధ్యాయం చేసుకోవచ్చు. అలా ప్రవృత్తిని పెంచుకోవాలి. ఆ తర్వాత సంశయం అనగా, నేను యోగం అయితే ప్రారంభించాను, అభ్యాసం చేస్తున్నాను, నిజంగా పరమాత్ముడు ఉన్నాడా, రీచ్ అయిన వాళ్ళు ఉన్నారా, నేను ఎప్పుడు రీచ్ అవుతాను, దానికంటే గుడికెళ్ళి భజన చేసుకుంటే సరిపోతుంది కదా, అసలు భగవంతుడు ఉంటే ఎలా ఉన్నాడు, ఈ సంశయాలు వద్దు. లక్ష్యము, ఎవరైనా గురువు బ్రహ్మ ఉన్నాడు, అతన్ని హృదయ మస్తిష్క భాగములోనే ఉన్నారు. ఋషులేమో సిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. అదే పౌరాణికులు చూడండి, ఒక తల్లి తన బిడ్డలకు కథ చెప్తుంది. ఏంటి? దేవుడట బ్రహ్మాండంలో ఈ మానవుడు ఎక్కడైనా తనని వెతికి పట్టుకుంటాడని ఏం చేశాడట, భగవంతుడు మనుష్యుని యొక్క హృదయంలో దాక్కున్నాడంట. పోనీ కథ ఎలా చెప్పినా సరే సత్యమే చెప్పడం జరిగింది. అంటే మనము భాష్యంగా సరళంగా పట్టుకోగలుగుతాం పరమాత్మ తత్వాన్ని.
కానీ ఆంతరికంగా సాక్షాత్కారం చేసుకోవాలి అంటే చాలా శుద్ధత్వం ఉండాలి. మనస్సుని పవిత్రంగా పెట్టుకోవడం, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం, తీసుకునే ఆహారములో సాత్వికత ఉండడం, ధరించే వస్త్రాలు ధర్మబద్ధముగానే సంపాదించుకోవడం. మీరు అనుకుంటారు, నాకు పుష్పమ్మ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త అంత్యేష్టి శాంతి యజ్ఞం చేస్తే సువర్ణం ఇచ్చారు. నాకు నిన్న మీ అందరి సమక్షాన అది చూపించాలనిపించింది. నేను ధరించుకొని ఉన్నాను కూడా, చెవులకి చెబుదాం అనుకున్నాను. 2 సంశయాలు ఉండే. చెబితే తనకి ఉత్సాహం ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళు నెగిటివ్ ఆలోచిస్తే బాగోదు. అందుకనే భగవంతునికి సమర్పించేశాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. అంటే నేను కూడా ఆ విషయం మీద 2 స్థితులలో ఉన్నా. చెప్పి ఇతరుల ద్వారా ఆ సంతోషాన్ని పంచుకోవానా, లేదా ఇతరులు కూడా ఇలా ఇవ్వాలని నెగిటివ్ ఆలోచిస్తారేమో అని నేను ఆలోచించి తనకు వ్యక్తిగతంగా వాట్సాప్ లో ఫోటో పంపించా. ఇప్పుడు చెప్తున్నాను, మనం ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యవలసి వస్తుంది. తొందరపాటుగా మనం చెయ్యకూడదు. దానివల్ల వివిధ మస్తిష్కాలు వివిధ నెగిటివ్ తీసుకుంటవి. ఇక్కడ మనలో స్థానం సంశయం ఉండకూడదు. మానసికంగా మనం చాలా పవిత్రంగా ఉండాలి. ఈ ప్రాపంచిక వస్తువుల పైన ఆసక్తి ఉండకూడదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను తరచుగా చెప్తాను, కృష్ణ మీరు ఎవరిని కూడా ఎవ్రీ మంత్ డబ్బులు అడగొద్దు, ఇది నాకు లక్ష్యం. నేను ఈ బ్రహ్మ విద్యను ఉచితంగానే ఇవ్వాలనుకున్నా. అది వాళ్ళు శ్రద్ధావంతులై మమేకముతో ఇస్తే వేరు, కానీ మీరెప్పుడు ప్రకటించకూడదు. ఇది నేను ఈ లక్ష్యం మీద 4 సంవత్సరాల నుంచి ఆ గ్రూప్ లో ఉన్నా, 3 సంవత్సరాల నుంచి మీ గ్రూప్ లో ఉన్నా. అంటే మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు నన్ను మీరు నా వెంట్రుక భాగము నుండి కాళ్ళ గ్రోళ్ళ వరకు కూడా మీకు నెగిటివ్ అనిపించదు. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఈ బ్రహ్మ జ్ఞానాన్ని నేను ధనానికి ఇవ్వను. అది మీరు శ్రద్ధావంతులై భక్తితో మనం అమ్మకి ఇవ్వాలనుకుంటే అది మీ వ్యక్తిగతం. కానీ నేను మాత్రం ఏ శిష్యులకి కానీ నా మనస్సులో కానీ నేను అటువంటి ఆలోచన పెట్టుకోను. నేను కేవలం యజ్ఞము నుండి దక్షిణ ఆశిస్తాను. అది కూడా డిమాండ్ గా ఆశించా. ఎందుకంటే నేను ఇంటి నుంచి వెళ్తాను, నాకు ఆటో ఖర్చు ఉంటుంది, ఒక్కొక్కసారి బస్ ఖర్చు ఉంటుంది, ఒకసారి ట్రైన్ ఖర్చు ఉంటుంది, మళ్ళీ నాతో వచ్చిన వాళ్ళకి ఖర్చు ఉంటుంది. కనుక నేను దక్షిణ కొంచెం యజమాని ధనికుడైతే మంచిగా ఇచ్చాడు అనుకోండి, ఇంకో దగ్గర పేదవాడు అతను సామాన్యంగా ఇచ్చేది బ్యాలెన్స్ అవుతుంది. అంతవరకే నేను ఆలోచిస్తా. అది కూడా నేను ఎక్కడ వెళ్ళినా, ధనికుడింటికి వెళ్ళినా, పేదవాళ్ళ ఇంటికి వెళ్ళినా, మధ్య కుటుంబానికి వెళ్ళినా, నేను ఇంతవరకు దక్షిణ ఇంత ఇవ్వండి అని నేను పెట్టుకోలేదు. చాలా మంది నన్ను అడుగుతారు, మీరు పెట్టుకోరా? నేను పెట్టుకోను. దక్షిణ అనేది వాళ్ళ ఆత్మ సంతృప్తితో ఇవ్వాల్సిందే. వాళ్ళ మనస్సుతో మానసికంగా తృప్తి చెందాలి. మనం అమ్మతో ఇంత మంచి కార్యం చేపించుకున్నందుకు ఆ యజ్ఞంలో వేసినటువంటి పదార్థాలు అర్ఘ్యమును దేవతలు కూడా శ్రద్ధగా భుజించి వెళ్ళాలి. మనము కూడా అర్ఘ్యాన్ని సమర్పణ భావతో చెయ్యాలి. మరి ఇంతటి బ్రహ్మాండములో దేవతలందరినీ ఆ యజ్ఞమున ఆహ్వానించి తన మంత్ర కంఠముతో చక్కగా మన చేత ఇంత పుణ్యము కార్యం చేపించిన ఆ పురోహితులను మనము భౌతిక పదార్థాలతో తృప్తిపరచాలి అనేది యజమానుడికి ఉండాలి. అలానే యజమానుడు తృప్తిపరచాలి కదా అని అప్పు చేసి ఇచ్చాడు అనుకోండి, యజ్ఞ బ్రహ్మను తృప్తిపరచాలి, దేవతలని తృప్తిపరచాలి అని తన శక్తికి మించి అతనికి ఆ నెల ఆదాయం 10,000 ఉంది. అతను దాంట్లో వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవాలి, భార్య బిడ్డల్ని చూసుకోవాలి, ఎంతో కొంత రోగానికి చూసుకోవాలి. అందులో యజ్ఞం అనేది విశాల కార్యక్రమము కదా. అతను ఆ నెలలో దాదాపు యజ్ఞ దక్షిణతో పాటు యజ్ఞానికి ఖర్చు 1000 రూపాయల కంటే ఎక్కువ పెట్టుకోకూడదు. అతను చాలా అతను నాకు దేవతలు తృప్తి పడాలని 5,000 ఖర్చు పెట్టాడు అనుకోండి, నెలకి ఇన్కమ్ 10,000 ఉంది. మరి అప్పు అవుతుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ 10,000లో ఎక్కడి నుంచి అప్పు తీరుస్తాడు? అందుకనే మనము మన ఆర్థిక స్తోమతని బట్టి, ఇంకొంతమంది ఎలా ఉంటారు, ఆర్థిక స్తోమత చాలా బాగుంటుంది, ఆ పక్క ఆవిడ 500 ఇచ్చింది కదా, మరి మీ స్తోమత నెలకి 1,00,000 రూపాయలు ఉంది. 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు మీరు 500 ఇస్తే ఏమవుతుంది? అలాగే దేవతలకు కూడా 100 గ్రామ్ నెయ్యి,
ఇంత బెల్లము అలా ఎలా వేస్తారు? వాళ్ళకి 10,000 ఇన్కమ్ ఉంది కాబట్టి వాళ్ళు 10,000 ఇన్కమ్ లో 1,000 రూపాయలు ఖర్చు పెట్టారు ఆ యజ్ఞానికి. మరి మీకు 1,00,000 రూపాయల ఇన్కమ్ ఉంది, మీరెంత పెట్టాలి అనేది ఇలా మనం ఆలోచించుకోవాలి. అంతేగాని పక్క వాళ్ళు 500 ఇచ్చారా మేము కూడా అంతే ఇస్తామని అలా మనకు ఉండకూడదు. ఏదైనా శుభకార్యానికి కానీ, మన ఇంటికి వచ్చినప్పుడు ఆడపిల్లకు కానీ, మనం ఒకరింటికి వెళ్ళినప్పుడు బహుమతులు కానీ, మన ఆర్థిక స్తోమతను బట్టి మనము ఇచ్చుకోవాలి. దాని వల్లనే అది మనకు డిపాజిట్ అవుతుంది. మనం ఏదైతే సంతృప్తిగా ఇస్తామో, ఇష్టముతో ఇస్తామో, మన ఆర్థిక స్తోమతను బట్టి ఇస్తామో. సరే, ఈ నెల 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉంది, ఖర్చు పెట్టాం. నెక్స్ట్ మంత్ కిరాయిలు రాలేదు, పెన్షన్ రాలేదు, మెడికల్ ఖర్చు ఎక్కువైంది, తగ్గించుకోండి. అలా మనని మనం ఎవ్రీ మంత్ డిపాజిట్ లోనే పెట్టుకోవాలి. ఎవ్వరు ఆర్థికంగా నష్టపోకూడదు. అలానే సమాజంలో మనం ఎవ్వరిని కూడా చులకనగా చూడకూడదు. ధర్మ కార్యాలయందు కానివ్వండి, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ప్రవర్తనలో కానివ్వండి, మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటే అప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఉన్నతమైన శిఖరానికి చేరుకుంటాము. మనస్సులో ఒకటి పైకొకటి ఉంచుకోకూడదు. అందుకే నేను చాలాసార్లు చెప్తా, మనం ఎవరి విషయాలలో కూడా ఎవరైనా మన ఇంటికి వచ్చి బాధపడుతూ వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని చెప్తే మనం ఓదార్చగలగాలి. అంతేకాని సలహాలు ఇచ్చి అటువైపు అవగాహన లేదు, ఈవిడ చెప్పింది మాత్రమే మనం వింటున్నా, ఆ విన్నదాన్ని మీకు తోచినంతగా మిత్ర భావనతో, ఓదార్పుతో ఎలా సర్దిద్దుకోవాలో, ఎలా దుఃఖాన్ని తగ్గించుకోవాలో అంతవరకే మనం మన సీమను పెట్టుకోవాలి. అంతేకాని ఆమె చెప్పిన మాటలు పట్టుకొని వాళ్ళ కుటుంబంలో వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళట, ఇలా మనం ఎక్కడా చర్చించుకోకూడదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో మనం విజయం సాధించాలంటే ఇది మనం చాలా జాగ్రత్తగా మన దినచర్యలో మనం మార్పు తెచ్చుకోవాలి. అనగా ఈ పెదాల కదలిక నుండి మనస్సు వరకు వెళ్ళే ఈ బాణమును మనం ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అంత మనం ఆధ్యాత్మిక మార్గంలో మంచి తేజస్సుతో ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకనే సంశయం వద్దు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, పరమాత్ముడు ఉన్నాడా లేడా అనడానికి మీ శరీరం చాలు. మీ శరీరంలోని వెంట్రుకలు తెల్లబడితే మనం దీనికి హెన్నా పెట్టాలంటే అసలు ఏ కంపెనీ హెన్నా పెడితే వెంట్రుకలు పెరుగుతాయి, జుట్టు ఊడిపోకుండా ఉంటావని మనం ఎంత ఆలోచిస్తున్నాం. మరి ఇక్కడ మీ యొక్క తల భాగమున ఆ వెంట్రుకల్ని ఎలా నాటాడు? ఎవరు నాటారు? మీ అమ్మ నాటిందా? మీ నాన్నగారు నాటారా? మీ అమ్మమ్మ నాటిందా? మీ కుటుంబ సభ్యులు గాని, రైతు గాని, మంగళామె గాని, దాయమ్మ గాని ఎవరైనా ఈ వెంట్రుకల్ని నాటారా? ఎవరు? దానినే జనాలు మహాదేవుడు అన్నారు. అంతే, పరమాత్ముడు ఉన్నాడు. నా కనుబొమ్మలు ఉన్నవి, ఇక్కడ వెంట్రుకలు ఉన్నవి. మీరు ఐబ్రోస్ చేసుకున్నా కూడా ఉన్నదాన్ని అందంగా మార్చుకుంటున్నారు. లేని చోట్ల ఐబ్రోస్ ని పుట్టించమనండి డాక్టర్స్ ని. అది మీరు తయారు చేశారా? మీ అమ్మ తయారు చేసిందా? ఎవరి కాదే. మీ శరీరంలోని బాహ్య అవయవాలను చూసుకోండి. ఇది నేను కాదు, మా అమ్మ నిర్మాణం చెయ్యలే, మా గురువులు చెప్పలే అంటే ఎవరో ఒక తత్వం ఉంది. నేను ఆ తత్వానికి ధన్యవాదాలు. నేను ప్రతిరోజు 2 ముక్కుల ద్వారా శ్వాస పీల్చుకుంటున్నానే. నేను ఒక ప్రకాశాన్ని చూస్తున్నాను. నేను ఇంట్లో వాడుకునే విద్యుత్కైతే గవర్నమెంట్కు నేను డబ్బులు ఎంత చక్కగా కట్టేస్తున్నాను. మరి సూర్యుని ప్రకాశముతో నా పెరట్ల చెట్లు వికసింపబడుతున్నాయి, వెలుతురుంది. నా బట్టలు ఎండకేస్తే మంచి సువాసన ఇస్తున్నవి. మీరు కంఫర్ట్ వాడినా కూడా అంత చక్కగా లేదు బట్టల్లో. మరి ఇదంతా ట్యాక్స్ నేను ఎలా పే చెయ్యాలి? ఋషులు చెప్పారు, అగ్నిహోత్రం చెయ్యండి. మీరు పీల్చుకునే వాయువుకి ట్యాక్స్ కట్టడం లేదు, కట్టాలంటే అగ్నిహోత్రం చెయ్యండి. ప్రకాశం తీసుకుంటున్నారు, సౌండ్ సిస్టమ్ ని వాడుకుంటున్నారు, వీటన్నింటికి ట్యాక్స్ అగ్నిహోత్రమే అన్నాడు. అది చెయ్యండి. అంతేగాని అగ్నిహోత్రం చేసి నేను ధనికురాలను అవుతానా, మేము అనుకున్న కోరికలు నెరవేరుతాయా? అవి నెరవేరుతాయా నెరవేరవా పక్కన పెట్టండి. మనం గవర్నమెంట్ నుంచి నీళ్లు వాడుకుంటే, ఇల్లు ఉపయోగించుకుంటే, కారు వాడుకుంటే అన్నింటికి ట్యాక్స్ కడుతున్నాం.
సంపాదించుకొని గవర్నమెంట్ కి సాలరీ నుంచి 30-40% మనం ట్యాక్సే కడుతున్నప్పుడు మరి పరమాత్ముడు కూడా రాజే. ఆ పరమాత్ముని యొక్క సృష్టిని మనం ఉపయోగించుకుంటున్నప్పుడు ఒక 10 తులాల నెయ్యి వేసి శ్రద్ధగా అగ్నిహోత్రం చేయలేమా? అది మనం తెలుసుకోవాలి. ఇదే మనం మన ఫ్రెండ్స్ కి చెప్పాలి, మన బంధుమిత్రులకి చెప్పాలి. అగ్నిహోత్రం యొక్క బెనిఫిట్స్ ఎంత విశాలంగా ఉన్నాయో. ఎలా లౌకికంగా ప్రభుత్వానికి మనం కరెంటు బిల్లు కట్టకపోయినా, రోడ్ ట్యాక్స్ కట్టకపోయినా, ఇంటిది మనం ప్రతి సంవత్సరం ట్యాక్స్ కట్టకపోతే మన ఇల్లు ఎలా సీల్ అవుతుందో, మన కార్ ఇవన్నీ ఎలా ట్యాక్స్ కట్టకపోతే, అలాగే పరమాత్ముని యొక్క సృష్టిని వాడుకొని మనం వెంట ట్యాక్స్ కట్టకపోతే అప్పైపోతాము, రుణమైపోతాము. ఆ రుణాన్ని పరమాత్ముడు మనకు పశు యోని ఇచ్చి, వృక్షాదుల యోని ఇచ్చి, క్రిమి కీటకాదుల యోని ఇచ్చి అప్పుని తీర్చుకుంటాడు మన దగ్గర నుండి. మరి మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇటువంటి విషయాలను విని పక్క వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు, నేనెందుకు కట్టాలి? పక్క వాడు చీమగా పుడతాడు, దోమగా పుడతాడు, జిల్ల పురుగుగా పుట్టాలనుకుంటున్నాడు, వృక్షంగా పుట్టాలనుకుంటున్నాడు, పుడతాడు కూడా. ఎవరైతే తన రాజ్యాన్ని, బంధుమిత్రుల్ని, తనకు సేవ చేసినటువంటి అమ్మ, నాన్న, అత్త, మామ, ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు, గురువులు వీళ్ళ రుణం తీర్చుకోకపోతే ఆ యోనిలోకే వెళ్తాడు. మరి మనం కూడా వెళ్దామా అనేది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకుని తమతో అయినంత వరకు, తమ ఆర్థిక స్థితి ఉన్నంత వరకు మనం సమాజానికి ఉపయోగపడాలి, విద్వాంసుల్ని రక్షించుకోవాలి, ధర్మ కార్యాలు చెయ్యాలి. అదే మనకు డిపాజిట్ అవుతూ ఉంది. ఆత్మ అయితే శరీరములో ఉంటుంది, ఆత్మ శరీర రహితముగా ఉండదు. మోక్షము తప్ప ఇతర స్థలములో ఆత్మకు శరీరం కావాల్సిందే. మరి ఆ శరీరాన్ని మనం ఉన్నతముగా పొందాలి అంటే మన దగ్గర ఉన్న వస్తు సామాగ్రిని, మనస్సుతో సహా బుద్ధిని, ధనమును, వస్త్రాలతో సహా చక్కగా మనం ఉపయోగించుకున్నప్పుడే మనం ఇప్పుడు హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు చక్కగా కీర్తి ప్రతిష్టలు లభిస్తవి. తర్వాత భగవంతుడి దృష్టిలో కూడా మనం గొప్పగా ఉంటాము, గొప్ప శరీరాన్నే ఇస్తూ ఉంటాడు. అంతేగాని పరమాత్ముడు చాలా అధికమైన ఐశ్వర్యాలు ఇచ్చాడు, మనం మాత్రం ఇంతే నెయ్యి, ఇంతే సామాగ్రి, ఇంతే దక్షిణ, అరే అన్నము ఏది కూడా మనం పిస్నారిగా చేస్తే ఆ పరమాత్ముని సృష్టిలో వృక్షాదుల యందు బంధింపబడి రోజు గాలి, పువ్వులు, పండ్లు, నీడ ఇచ్చుకుంటూ కూర్చోవాలి. అది అవసరమా మనకి? వద్దు. అందుకనే ఉన్నతమైన లక్ష్యముతో ఉన్నతముగా జీవించుదాం, ఉన్నతంగా ఉందాం. వాక్కుతో కాని, మనస్సుతో కాని, బుద్ధితో కాని ఎవరిని మనం పీడించద్దు. మనని ఎవరైనా పీడిస్తే ఇంకో చెంప దెబ్బ కూడా ఇవ్వకూడదు. వెంటనే మృదు వ్యవహారముతో చెప్పాలి, మీ వ్యవహారం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, దయచేసి నేను మీ జోలికి రాను, మీరు నాతో మాట్లాడేటప్పుడు గౌరవప్రద వాక్యం ఉపయోగించండి. వినలేదా? ఇంకోసారి కఠినంగా చెప్పండి. వినలేదా? కత్తులే పట్టుకోండి వాక్కు ద్వారా. అలాని మనం ఒకరిని బాధ పెట్టద్దు. ఒకరు మనని బాధ పెడితే మనం బానిసగా కూడా స్వీకరించడం వేదానుకూలంగా అది తప్పే. మనం ఇతరులని బాధ పెట్టద్దు. ఇతరులు మనని పీడిస్తుంటే మౌనంగా సహించడము కూడా అది మానసికంగా మనము చాలా దుఃఖింపబడతాం. మన మనస్సు కృంగిపోతూ ఉంటుంది. కృంగిపోయినప్పుడు ఏమవుతుంది? శరీరం దుఃఖమయం అవుతుంది. అందుకనే సంశయరహితముగా ఆధ్యాత్మిక మార్గములో ఉన్నతి సాధించండి. తర్వాత ప్రమాద అంటాడు. 4వ విఘ్నం ప్రమాద. 3 విఘ్నాలు రిపీట్ చెప్పాను. ఏది? వ్యాధి, స్థానము, సంశయము. 4వది ప్రమాద. అనగా ధ్యానం రేపు చేస్తాలే, ఇవాళ మంగళవారం అట, అష్టమి అట, అవసరం లేదు, ఇవ్వాలే చెయ్యండి. ఏదైతే సంకల్పించుకుంటామో శుభమును, అశుభాన్ని ఎంతనైనా పెండింగ్ పెట్టండి. పక్క ఆవిడ డోర్ తీసి ఆవిడతో మనకి ఏదో డిస్కషన్ పెట్టేది ఉంది, కొట్లాడేది ఉంది, దానికోసం ముహూర్తం చూసుకోండి. ఏ ముహూర్తంలో కొట్లాడి, ఏ తిథి నాడు కొట్లాడాలి, ఎప్పుడు కొట్లాడాలి. కానీ ధ్యానం చెయ్యాలనిపించిందా, స్వాధ్యాయం చెయ్యాలనిపించిందా, ఒక వేద మంత్రం పఠించాలనిపించిందా, అగ్నిహోత్రం చెయ్యాలనిపించిందా,
బ్రాహ్మణుడికి దానం చేయాలనిపించిందా, గోమాతకి అన్నం పెట్టాలనిపించిందా, ఇలాంటి కార్యములు మాత్రం అష్టమి, అమావాస్య, మంగళవారము, ఎంత పెద్ద ఘాతవారం ఉండని స్టార్ట్ చేసుకోండి. ఇతరులతో గొడవ పడేటప్పుడు మాత్రం ముహూర్తాలు చూసుకోండి. ఆ ముహూర్తం వచ్చే వరకు మౌనంగా ఉండండి. కానీ పరప్రాణికి లాభము జరిగేది వెంటనే చెయ్యండి. ఆత్మకు కళ్యాణము జరిగే స్వాధ్యాయమును కాని, అగ్నిహోత్రము కాని, వస్త్రాలు కాని, సువర్ణాది ధాతువులు కాని, దాన ధర్మాలు కాని, ఎటువంటి భయంకరమైన ముహూర్తం ఉన్నా సరే, మీరు జ్వరముతో ఉన్నా సరే చేసేసుకోండి. ఇదే ప్రమాదం. అంటే గొప్ప మార్గములో, శుభ మార్గములో రేపు చేస్తాలే అనకండి అనేది మనం 4వ విఘ్నమును కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇంతటితో ఈ ఉపాసన విషయాన్ని ఆపిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.